దేవుని అనుసరించటను గూర్చి మనం గ్రంథము నుండి అనేకమైనటువంటి సంగతులను మనం అధ్యయనం చేస్తున్నాం. ముఖ్యంగా తిమోతి పత్రిక నుండి మనం ఆలోచన చేస్తున్న రీతిగా పౌలు తిమోతికి ఏమైతే సూచనలు చేసి ఉన్నాడో అవి నేడు దేవుని అనుసరించే వారందరికీ కూడా సూచనలు అయి ఉన్నవన్నీ సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యమును బట్టి ఎవరైతే దేవుని అనుసరించాలని అనుకుంటున్నారో వారు ముందుగా దేవుని యొక్క మంచి పరిచారకుడుగా మారవలసినటువంటి అవసరం ఉంది. దేవుని కొరకై సమస్తమును సమర్పించుకునేటువంటి స్థితిని కలిగిన వారై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ప్రతి ఒక్కరూ కూడా తమను తాము దేవునికి మంచి పరిచారకులుగా కనపరుచుకోగలరు. అందుకని వారి యొక్క హృదయంలో ఎవరైతే దేవుని అనుసరించి వారుగా నేడు ఉన్నారో వారందరూ కూడా ఎలా ఉండాలట, యేసును గూర్చినటువంటి సువార్త వలన లేదా యేసును గూర్చినటువంటి మాటలను బట్టి పెంపారపరిచేయబడి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క అనుభవ జ్ఞానమును కలిగిన వారై సత్య విషయమైనటువంటి ఆ అనుభవ జ్ఞానము చేత దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ఆయన సన్నిధిలో పవిత్రమైన వాడుగా కనపరుచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అందుకని పౌలు తిమోతికి ఏం చెప్పాడనంటే, నువ్వు దేవుణ్ణి అనుసరించి వాడవై ఉండినట్లయితే, నువ్వు ముందు మంచి పరిచారకుడుగా ఉండినట్లయితేనే నువ్వు దేవుని యొక్క మార్గంలో అనుసరించి వాడవై ఉందువు అన్నాడు. మనం 6వ అధ్యాయం నుంచి కూడా మనం కొన్ని సంగతులు మనం ఆలోచన చేయటం జరిగింది. ఎవరైతే విశ్వాస సుబోధ సంబంధమైనటువంటి వాక్యమును కాక మనుషుల యొక్క మాయోపాయముల చేత ఏర్పడినటువంటి బోధన గనక ప్రకటన చేసినట్లయితే వారు ఏమవుతారట, గర్వాంధులవుతారు అని అన్నాడు. ఎందుకు గర్వాంధులవుతారనంటే, దేవుని యొక్క సువార్త లేదా దేవుని యొక్క మాటల వలన ఏ విధమైనటువంటి తర్కములు వాగ్వాదములు అలాగే వ్యర్థముగా ప్రయాసపడేటువంటి పరిస్థితి కలుగుతుంది. కానీ భౌతికంగా ఒక వ్యక్తి చెప్పిన దానిని మనం పట్టుకుని మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా తర్కములు వాగ్వాదములు అలాగనే వ్యర్థముగా ప్రయాసపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత మనము దేవుని యొక్క మాటలకి ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదని హెచ్చరిక చేయబడిన వారం. ఎందుకని అని అంటే, కేవలము దేవుని యొక్క వాక్యము ఆరోగ్యకరమైన బోధను కలిగించేది. నీ మనసునకు ఆరోగ్యం కలుగు చేస్తుంది, నీ దేహమునకు ఆరోగ్యము కలుగు చేస్తుంది. కాబట్టి అంత శక్తి కలిగిన అంత ఆరోగ్యకరమైనటువంటి బోధన తప్ప దేనిని అనుసరించకూడదు. అలాగనే వేటి వలనను పెంపారు చేయబడకూడదు. అందుకని మనము చాలా మంది ఏం చేస్తారని అంటే, దేవుని యొక్క గ్రంథం చదవకుండా ఎవరో రాసినటువంటి చిన్న చిన్న పుస్తకాలు చదివి అదే మొత్తం తెలుసని అనుకుంటారు. నేను చదవద్దని చెప్పను, కానీ బైబిల్కి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత బైబిల్కి ఇవ్వండి. దేవుని వాక్యము ఊహను బట్టి చెప్పబడింది కాదు. అందుకని మనుషుడు తను చెప్పేటువంటి మాటలు ఏదైనాను వాటికి తన ఊహను జోడించకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక వ్యక్తి ఒక పుస్తకం రాస్తే అందులో తన ఊహలను అతడు రాయకుండా ఉంటాడా అని అంటే ఖచ్చితంగా రాస్తాడు. కనుక అలాంటి పుస్తకాల కంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో వ్రాయించబడినటువంటి దైవ గ్రంథం ద్వారా మనం పెంపబడితే అది ఎంత బాగుంటుందో, దానివల్ల ఏ సమస్య రాదని గ్రంథం తెలియజేస్తుంది. అంటే దేవుని అనుసరించేవాడు ఏ విధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి క్రియలను తన శరీరం ద్వారా జరిగించటాన్ని. అందుకని ఇంకా నువ్వు మాట్లాడుతావు అంటే, ఎవరైతే ఎలాగనో చేసి దేవుని యొక్క ఆరోగ్యకరమైన బోధన అనుసరింపక అనారోగ్యకరమైనటువంటి బోధ అనగా వాడు ఏ విధమైన తర్కములు వాగ్వాదములు అలాగనే వృధాగా సమయమును పాడు చేసే పనులు ఏదైతేనో వాటన్నిటినీ జరిగించేవారు అనారోగ్యకరమైన బోధన ఎంచుకున్నారు. కాబట్టి వాటి వలన ఏమొస్తుందంట, అసూయ వస్తుందంట, కలహం వస్తుందంట, దోషం వస్తుందంట, అలాగే దురానుమానములు కలుగుతాయంట. అంటే ఇంకా అనేకమైనటువంటి విషయాలు చెప్పాడు. అంటే ఇవన్నీ కలుగటం వలన ఏం జరుగుతుంది అంటే, మనుషుడు తన యొక్క మనసును
కలుషితం చేసుకుంటాడు, చెడిపోయిన మనస్సును కలిగిన వాడై ఉంటాడు. ఎప్పుడైతే చెడు మనస్సును కలిగి ఉంటాడో సత్యమును విడిచి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే సత్యమును విడిచి వెళ్ళిపోతాడో అతడు మనుషుల యొక్క వ్యర్థ సంబంధమైన క్రియలు ఏదైతే ఉన్నావో వాటిలో పాలు భాగస్తుడిగా చేయబడతాడు. కనుక అందుకని మనము దేవుని అనుసరించుచున్నప్పుడే మనం దేవుని యొక్క మాటల చేత మాత్రమే పెంపారు చేయబడి ఏది ఆరోగ్యకరమైనది ఏది అనారోగ్యకరమైనది అనేది మనం ఎంచుకునేటువంటి ఆలోచన జ్ఞానం మనకి ఇచ్చి ఉన్నాడు. హెబ్రీ పత్రికలో చెప్పినట్టుగా వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచింపగల జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారని ఎలాగనైతే చెప్పబడిందో నేడు మనమందరము కూడా జ్ఞానేంద్రియములను అధికముగా కలిగిన వారు. వయసును బట్టి అవన్నీ కూడా పెరుగుతూ వచ్చి ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటిని ఉపయోగించి ఏది ఆరోగ్యకరమైనది ఏది అనారోగ్యమైనది అనేది పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దేవుని అనుసరించే వారు ఖచ్చితంగా వీటన్నిటిని కూడా పరిగణలోనికి తీసుకుని దేవునికి లోబడి జీవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంత మాత్రం కాదు, పౌలు తిమోతికి చెప్పినటువంటి మాటలు ఏంటంటే, చాలా మంది దేవుణ్ణి అనుసరించే వారు ఏమనుకుంటారంటే దైవభక్తి అనేది గొప్ప లాభ సాధనం అనుకుంటారు. నేను చాలా సార్లు మీకు నేను మాట్లాడుతూ చెప్పడం జరిగింది. చాలా మంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారో దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే దేవుని యొక్క సన్నిధి గొప్ప లాభమును కలుగు చేసేది అనుకుంటారు. అది గొప్ప సాధనము అయి ఉండొచ్చు, దేనికి సంబంధించి? దైవభక్తికి సంబంధించి, కానీ భౌతిక సంబంధమైన వాటిని బట్టి కాదు. అందుకని దైవభక్తి పెరగాలే తప్ప ఈ దైవభక్తి కలిగి ఉండడం ద్వారా వచ్చేటువంటి లాభాన్ని ఆశించడానికి మటుకు దేవుణ్ణి మనం అనుసరించకూడదు. ఎప్పుడైతే లాభం కొరకు దేవుణ్ణి ఆశ్రయిస్తామో అప్పుడు దైవభక్తి అనేది ఎప్పుడు కూడా ఎప్పటికీ నీ జీవితంలో కనబడకుండా మాయమైపోతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు శరీర సంబంధమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి విషయాల మీద దృష్టి ఉంచుతావు, వాటిని కోరుకుంటున్నావు. కాబట్టి అప్పుడు నువ్వు దేవుని యొక్క ఉద్దేశ్యములను మర్చిపోతావు, దేవుని యొక్క మార్గములను చేత్కరించుకుంటావు, దేవుని యొక్క వాక్యములో ఉన్న సంగతులను గూర్చి నువ్వు అంగీకరింపక వాటి నిమిత్తమే తర్కములు పెట్టుకుంటూ వాదములు పెట్టుకుని నిన్ను నువ్వుగానే దేవునికి దూరముగా చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఇంత సమస్య దేవునితో తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎవరికైనా ఉందా? ఎందుకు దేవునితో పోరాడడం? ఎవరితో పోరాడినా పర్లేదు, కానీ దేవునితో పోరాడాల్సినటువంటి అవసరం ఎందుకు అనేది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనందరికీ కూడా దేవుడు ఆలోచించగలిగేటువంటి జ్ఞానేంద్రియములను మనకు అనుగ్రహించి ఉన్నాడు గనుక. 4వ అధ్యాయంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు దేవుని అనుసరించి వాని యొక్క లక్షణములు ఎలాగని పేర్కొని ఉన్నాడంటే, ఒకటి, నువ్వేం చేస్తావు అంటే నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ప్రేమలో, నీ విశ్వాసములో, నీ పవిత్రతలో విశ్వాసులకు నువ్వేం చేస్తావు? మాదిరికరంగా ఉండు అని అన్నాడు. అంటే నిన్ను అందరూ చూచుంటుండగా, నిన్ను గమనించుచుంటుండగా నీ మాట, అలాగే నీ ప్రవర్తన, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పవిత్రత ఇవన్నీ కూడా దేవుడిని కనపరిచేవై ఉండాలి. దేవుడు నీ యందు కనబడినట్లుగా ఉండాలి. అంటే దేవుని అనుసరించేవాళ్ళు ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. తొందరపడి మాట్లాడరట. దేవుణ్ణి అనుసరించేవారు తొందరపడి మాట్లాడరు. తొందరపడి ఎవరిని ఏమంటారు? తొందరపడి సమస్యకు కొత్త కోణాలని కనిపెట్టి సమస్యను పెద్దదిగా చేయరు. వాళ్ళు సంయమనం పాటిస్తారు. దేవుని ఎరిగిన వాళ్ళు ఆలోచనాత్మక ధోరణి కలిగి ఉంటారు. ఇక్కడ మనం చూసినప్పుడు పౌలు తిమోతికి చెప్పినటువంటి సందర్భం అదే. నువ్వు భౌతికంగా నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించాలనేటువంటి ఆలోచన నీకు ఉన్నప్పుడు, అది నీకు ప్రయోజనమును కలిగిస్తుందని నువ్వు భావించినప్పుడు వాటి వలన ప్రయోజనం లేదని గ్రహించు. ఎందుకనంటే నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా నువ్వు వీటి గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. కనుక ఒక క్రైస్తవుడుగా, దేవుణ్ణి అంగీకరించేవాడుగా లేదా దేవుణ్ణి అనుసరించేవాడుగా ఒక వ్యక్తి సిద్ధపాటు చేయబడినప్పుడు అతని యొక్క దృష్టి అంతా కూడా దేని మీద ఉండాలని అంటే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు మీద ఉండాలి. అలాగనే ఇతరులకు మనం మాదిరి కనపరచాలనేటువంటి జ్ఞానం కూడా మనకి ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా ఒకరినొకరు అనుకోండి, ఎవరికి వారిగా. నాకు కోపం లేదు, నేను చాలా ఒబ్బిడిగా మాట్లాడతాను, నేను బూతులు మాట్లాడను, నా ప్రవర్తన ఇతరులకు హాని కలిగించదు, నా ప్రవర్తన ద్వారా ఎప్పుడు కూడా దేవుని నామానికి అవమానం కలగలేదు, అలాగనే నేను దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నాను, నేను అందరిని ఒకలాగే ప్రేమించాను, నా శత్రువులను కూడా నేను ప్రేమించాను, అలాగనే దేవుని యొక్క ప్రేమ కనపరచుటకై నన్ను నేను తగ్గించుకుని ఉన్నాను. ఇలాగ అనుకోండి ఒకసారి ఇవన్నీ. అలాగనే విశ్వాస విషయంలో నేను దేవుని యొక్క మాటలు వినుట వలన నేను విశ్వాసము కలిగి ఉన్నాను. మనుషులకి కలిగేటువంటి ఈ లాభములు ఏదైతే ఉన్నావో, అంటే దైవభక్తి గొప్ప లాభ సాధనమని భావించేవాడుగా నేను లేను. దేవుని యొక్క వాక్యం నేను వినేది నా ఆత్మను బాగు చేసుకోవడానికి. కాబట్టి నా యొక్క శరీర సంబంధమైన పాపములు తొలగిపోయినట్లుగా యేసుక్రీస్తు తన యొక్క రక్తము చేత శుద్ధి చేయగలడని నేను విశ్వసించి ఉన్నాను. ఆయన సమాధి నుండి గెలిచి 3వ దినమున లేచి ఉన్నాడు అని నమ్మకం ఎంతమంది చెప్పగలరు? అంటే దేవుణ్ణి అనుసరించేవాడు వీటిని ఎరిగి ఉండకుండా రోజు దినమును గడిపేస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఇంకా మాట్లాడుతూ అన్నాడు పవిత్రత. దీన్ని విశ్వాసులకు ఇవన్నీ కూడా మాదిరికరంగా ఉంచడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కళంకము లేనివాడుగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకుని, నేను కళంకము లేనివాడుగా ఉన్నానా, లేదా నాలో ఇంకా ఏదైనా లోపం ఉందా, లేదా ఇతరులు నన్ను ఏమన్నా తప్పుగా అర్థం చేసుకుంటున్నారా అని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చేసుకున్న ద్వారా ఏం జరుగుతుందంటే, ఏదైతే సమస్యగా మన యొక్క జీవితాలు ఉంటుందో ఆ సమస్య మన నుండి దూరంగా వెళ్ళిపోతుంది. ఎందుకని మనం మన యొక్క అవసరతను అంతటిని కూడా దేవునికి అప్పగించాం కనుక మనం వెనక్కి తిరిగి చూడట్లేదు, ముందుకు వెళ్తున్నాం. ఎలా ముందుకు వెళ్తున్నాం? దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో వాటిని సద్వినియోగం చేసుకుని మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మనకేం కావాలో సిద్ధపరిచేవాడు ఆయన, మనకేం కావాలో వాటిని గురించి ఆలోచించేసేది ఆయన. మనం ఏం చేయక్కర్లేదు. మనం చేయగలిగింది ఏంటంటే ఆయనను అనుసరించే వారముగా ఆయన మాటలను వినుట ద్వారా, ఆయన చెప్పినటువంటి బోధలు అనుసరణీయమనేవి గనక, ఆయన మార్గములు అనుసరణీయమనేవి గనక వాటిని నేను అవలంబిస్తూ జీవిస్తానని నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు గ్రంథకర్త ఏమని తెలియజేస్తున్నారంటే, మీకు ఎవరైతే దేవుని యొక్క వాక్యమును బోధించి ఉన్నారో, లేదా మీ పైన ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అని అన్నాడు. చేసుకోండి అని ఏం చెప్పాడు? వారి యొక్క ప్రవర్తన ఫలము ఏదైతే ఉందో అది బయటకు కనబడేది కనుక, అంటే వారు చూపించేటువంటి విశ్వాసాన్ని బట్టి కానీ, వారి మాట కానీ, వారి యొక్క ప్రవర్తన, పవిత్రత, విశ్వాసం ఇవన్నీ కూడా మాదిరికరముగా ఉంచుట ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానమును మీరు శ్రద్ధగా తలంచచ్చు. ఎలాగట? శ్రద్ధగా తలంచచ్చు. అందుకని మనం పాత నిబంధన గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథం నుండి సంగతులను మనం గ్రహించడానికి గల కారణం ఏంటంటే, ఎవరైతే మనకంటే ముందుగా ఉన్నారో వారు ఏమైతే తమ యొక్క జీవితముల ద్వారా మనకు కనపరిచి ఉన్నారో, వారు దేవుణ్ణి అనుసరించి జీవించడం వలన కలిగినటువంటి ఆ ఫలం ఏదైతే ఉందో దానిని మనం శ్రద్ధగా తలంచుకుని వారి విశ్వాసమును అనుసరించడానికి. ఆనాడు వాళ్ళకి చెప్పబడినటువంటి సంగతి ఏంటంటే, విశ్వాసులకు నువ్వు మాదిరి కనపరిచాను. మరలా కొద్ది కాలం అయిన తర్వాత మిగిలిన వారికి చెప్పింది ఏంటంటే, ఎవరైతే మీకు ముందుగా ఉన్నవారు మాదిరి కనపరిచి ఉన్నారో ఆ మాదిరిని అనుసరించి జీవించండి అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏది గుర్తుపెట్టుకోవాలి? తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం రాయబడిన మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? మనము తర్వాత వారికి ఎలా ఉండాలి? మాదిరి కనపరిచే వారంగా ఉండాలి. మరి వారికి మాదిరి కనపరిచే వారంగా ఉండాలంటే హెబ్రీ పత్రికలో రాయబడినట్టుగా మనకంటే ముందుగా ఎవరైతే దేవుని యొక్క వాక్యమును బోధించారో, లేకపోతే ఆయనను అనుసరించి సంఘములకు నాయకులుగా ఉన్నారో, వారు ఏదైతే తమ యొక్క ప్రవర్తన ఫలమును అనుభవించినారో వాటన్నిటిని కూడా శ్రద్ధగా తలంచుకుని వారిని అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది అని అన్నాడు.
సో ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ముందుది వెనకది అన్నిటిని గుర్తుపెట్టుకుంటే దేవుణ్ణి అనుసరించే విషయంలో ఏ విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచన రానే రాదు. ఇది అందరికీ చెప్పబడింది. ఇది సంఘాలకు కాదు, సేవకులు సంఘానికి అందరికీ చెప్పబడింది. ఇందులో పెద్దల మినహాయింపు ఏం లేదు, లేదా పరిచారకులు మినహాయింపు లేదు, లేదా స్త్రీల సమాజం మినహాయింపు కాదు, ఎవరికి మినహాయింపు లేదు. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు నాకు కావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధముగా ఇతరులకు మాదిరి కనపరిచే వారిగా జీవించాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా ఏం అవుతుంది అని అంటే వారు దేవుణ్ణి అనుసరించే వారుగా కనపరుచుకోగలరు. కనుక నా ప్రియ సహోదరులారా సోదరులారా, తిమోతికి పౌలు చెప్పినటువంటి మాటలు ఏదైతే దేవుని యొక్క మాటల వలన మాత్రమే పెంపారు చేయబడ్డా, అలాగే నువ్వు పెంపారు చేయబడినప్పుడు దైవభక్తి ప్రయోజనకరముగా నీకు ఉంటుంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా నీకు ప్రయోజనము కలిగినట్లుగా నువ్వేం చేస్తావనంటే ఆత్మ సంబంధమైనటువంటి సాధకము అధికముగా చేయి. అధికముగా చేయాలంటే ఏముండాలి? నీ మాట, నీ ప్రవర్తన, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పవిత్రత, ఇవన్నీ కూడా సక్రమముగా అనుదినము పరిశీలన చేయబడాలి. అనుదినము వాటిని పరిశీలన చేసుకుంటూ అవి అభివృద్ధి పొందినట్లుగా మనం సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎప్పుడు ఉన్న విశ్వాసం ఉండకూడదు, ఎప్పుడు ఉన్న ప్రేమ ఉండకూడదు, పెరుగుతూ ఉండాలి. మనం గతంలో కూడా మనం చూడడం జరిగింది. ఆవు గింజ గురించి యేసుప్రభు చెప్పిన మాట, అది చూడడానికి చిన్న గింజగా విత్తనముగా ఉండినప్పుడు అది మొక్కై ఎదిగిన తర్వాత ఆకాశ పక్షులు గూళ్ళు ఉండేలాగా ఎదుగుతుంది అని అన్నాడు. అంటే అనేకమైనటువంటి పక్షులు చిన్న గింజ ద్వారా పెద్ద మొక్కగా అది ఎదిగినప్పుడు ఆ మొక్క మీద అనేకమైనటువంటి ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుని నివాసం ఉంటాయట. అది ఏమవుతుంది? క్రింద నుంచి అలాగన పెరిగి 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 ప్రేమను వృద్ధిపరిచి 1, 2 కాదు, తన యొక్క శక్తి మేర ఎన్ని ఆకాశ పక్షులకు వసతిగా ఉండగలదో ఆ చెట్టు అంత వసతిని అనుగ్రహిస్తుంది. అలాగే నీవు కూడా నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ ప్రవర్తన ఇవన్నీ కూడా పెరుగుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి. ఇంతకుముందు నువ్వు అలాగన చేసి ఉన్నావు, ఇప్పుడు ఇంకోలాగా అలాగన ఎప్పటికప్పుడు నువ్వు పరిశీలన చేసుకుని ప్రవర్తించినట్లయితే దేవుణ్ణి అనుసరించడం అనేది ఎంత గొప్ప సంగతి నీకు అర్థమవుతుంది. తద్వారా ఇంకా నువ్వు దేవుళ్ళు బలపడడానికి అవకాశం ఏర్పడుతుంది. శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీకు ఏదైనా ప్రార్థన అవసరమో వాక్య సందేహం ఉన్నా తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 9491291891. నెంబర్ మరి ఒకసారి 9491291891.